హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పౌర్ణమి. వైజాగ్లో చాలా స్పెషల్ అయిన టెంపుల్ మీ అందరికీ చూపిస్తాను. ఆ ఒక్కరోజు మాత్రమే వేలల్లో జనాలు వస్తారు ఆ టెంపుల్కి. అది వచ్చి పూర్ణ మార్కెట్ ఆపోజిట్ రోడ్లో కొండపైన ఉంటుందన్నమాట. అదే మన సత్యనారాయణ స్వామి టెంపుల్. అన్నవరంలో ఎలాగైతే వైభోగం ఉంటుందో సత్యనారాయణ స్వామికి ఇక్కడ కూడా అలాగే. కానీ ఇక్కడ స్పెషల్ ఏమిటంటే పౌర్ణమి రోజు మాత్రం వేలల్లో జనాలు వస్తారు. ఎవ్రీ మంత్ పౌర్ణమికి వేలల్లో జనాలు వస్తారు. ఎందుకంటే ఇక్కడ సత్యనారాయణ స్వామికి 5 పౌర్ణములు తప్పకుండా గుడికొచ్చి 5 ప్రదక్షిణాలు చేస్తే మన మనసులో ఉన్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఈ టెంపుల్కి వెళ్ళడానికి 3 వేస్ ఉన్నాయి. ఒకటి కేజీహెచ్లోంచి వెళ్ళొచ్చు, ఇంకొకటి ఏవిఎన్ కాలేజ్ అప్పలోంచి కూడా వెళ్ళొచ్చు, ఇంకోటి థర్డ్ వే నేను పూర్ణ మార్కెట్ రూట్ చూపించాను కదా అది. ఈ పౌర్ణమి వెన్నెల్లో చూడండి సత్యనారాయణ స్వామి గుడి ఎంత వైభోగంగా వెలిగిపోతుందో. నేను ఈ టెంపుల్కి రావడమే 5 అయింది. అప్పటికే చాలామంది క్రౌడ్ ఉన్నారు. ఎందుకంటే పౌర్ణమి రోజు వేల మంది జనాలు వస్తారు కదా. సో ఎర్లీగా స్టార్ట్ అయ్యాను. ఇవి వచ్చి కొత్త లైన్స్ అనమాట. ఎందుకంటే వేలల్లో భక్తులు వస్తున్నప్పుడు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి దేవస్థానం వాళ్ళు పెట్టారు. 200-300 రూపీస్ టికెట్ గర్భగుడిలోకి పంపిస్తారు. ఫ్రీ దర్శనం అండ్ 20 రూపీస్ టికెట్స్ బయట లైన్ నుంచి పంపిస్తారనమాట. ఇంకా కళ్యాణం అయితే ఈ గుళ్ళో ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. స్పెషల్గా బుధవారాలు పౌర్ణమిలు మాత్రం చాలామంది కళ్యాణాలు చేయించుకుంటారు. 5 పౌర్ణములు కంప్లీట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా పౌర్ణమి రోజు కానీ బుధవారం కానీ ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించు వాళ్ళ కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు. నేను ఎర్లీ మార్నింగ్ 5కి వచ్చిన ఇంతమంది క్రౌడ్ ఉన్నారు. ఇక నేను 5 ప్రదక్షిణాలు ఎప్పుడు చేసినా 5 పువ్వులు చేత్తో పట్టుకొని చేస్తాను. ప్రతి పౌర్ణమి రోజు 5 ప్రదక్షిణాలు చేయాలి. అలాగ 5 పౌర్ణమిలు తప్పకుండా గుడికి వెళ్తే మన కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని ఇక్కడ అందరూ గట్టిగా నమ్ముతున్నారు. ఇక్కడ భక్తులందరినీ ఒకేసారి కాకుండా కొంతమందిని పంపిస్తారు. వాళ్ళ 5 ప్రదక్షిణాలు కంప్లీట్ అయ్యి దర్శనాలకు వెళ్ళినప్పుడు నెక్స్ట్ గేట్ ఓపెన్ చేస్తారనమాట. దీనివల్ల తొక్కిసలాట్లు అవి అవ్వకుండా ఉంటాయి. నా 5 ప్రదక్షిణాలు కంప్లీట్ అయ్యాక గుళ్ళోకి వెళ్ళాను, కానీ వీడియో అది రికార్డ్ చేయడానికి అవ్వలేదు. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏమిటంటే ఇక్కడ 2 రకాల ఉత్సవమూర్తుల్ని మనం చూడవచ్చు. మొదటి మెట్టులో పాలరాతి విగ్రహాలు ఉంటాయి, రెండవ మెట్టులో రాతి విగ్రహాలు ఉంటాయి. ఆ కింది వరుసలో మనం భూదేవి, శ్రీదేవి సహిత గోవిందరాజు స్వాములు మనం దర్శనం చేసుకోవచ్చు. నార్మల్ డేస్లో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అలౌ చేస్తారు, క్రౌడ్ ఉన్నప్పుడు అలౌ చేయరనమాట. అందుకే నాకు వీడియో తీయడానికి అవ్వలేదు. టెంపుల్ పక్కనే మనకి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడానికి మండపం ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చి 500-1000 రూపీస్ టికెట్స్ ఉంటాయి. మన అమౌంట్ పే చేశాక ఫోటో, కండువా, జాకెట్ పీస్ ఇస్తారు. అలాగే ఇక్కడ అరేంజ్ చేసిన థింగ్స్ అన్నీ ఇస్తారనమాట. మనం పూజ చేయించుకోవడానికి అన్నవరం వరకు వెళ్ళడానికి అవకాశం లేని వారు ఇక్కడికి వచ్చి తప్పకుండా పూజ చేయించుకోండి. అదే కాకుండా 5 పౌర్ణములు కంప్లీట్ అయిన వాళ్ళు 5వ పౌర్ణమి రోజు ఆరు బుధవారం కానీ ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకొని మన 5 పౌర్ణములు కంప్లీట్ చేయాలి. ఇదైతే ఫైనల్గా అందరూ లాస్ట్లో చేయించుకోవాలన్నమాట. సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరున్నారు? అన్నవరం అంటే ప్రసాదం. ఇప్పుడు ప్రసాదం కోసం అన్నవరం వెళ్ళక్కర్లే, వైజాగ్లో కూడా దొరుకుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. వైజాగ్లో ఉన్న వాళ్ళు తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్. ఇది కూడా ఒక టూరిస్ట్ ప్లేస్ అవుతుంది కొన్ని రోజుల్లో. మన ఇక్కడ వైజాగ్ వ్యూ చూసారా? ఆ టెంపుల్ నుంచి ఎంత అందంగా కనిపిస్తుందో ఫాగ్తో. ఈ టెంపుల్ని ఆల్రెడీ మీరు విజిట్ చేసి ఉంటే ఏ ప్లేస్ నుంచి వచ్చారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ సత్యనారాయణ స్వామి అనుగ్రహం మీ మీద కూడా ఎప్పుడూ ఉంటూ చల్లగా అందరూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ జ్యోతిర్మయి.